వరంగల్ జిల్లా దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రజలు వాహన నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డీసీపీ శివప్రసాద్ రెడ్డి సూచించారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. రోడ్డు సురక్ష అభియాన్ 2026 నినాదంతో రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా వరంగల్ ఆర్టీఏ ఆఫీస్ కూడలి నుంచి ఎంజీఎం కూడలి వరకు ద్విచక్ర వాహన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ శివప్రసాద్ రెడ్డి, ఆర్టీఏ అధికారులు జైపాల్, శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రోజు జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని తెలిపారు. రోడ్డు భద్రతపై అవగాహనతోనే ప్రమాదాలకు తగ్గించవచ్చని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రోజు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎంతో డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎన్నో కండక్ట్ చేస్తున్నా కూడా ఈ కాలంలో యూత్ కానీ ఇంకా పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, రెగ్యులర్గా జరుగుతున్న యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేయడం కోసం ఈ రోడ్డు భద్రత ఏదైతే ఈ సేఫ్టీ హెల్మెట్ పెట్టుకొని సేఫ్టీ ప్రికాషన్స్ గురించి మనము ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నా కూడా ప్రజల్లో ఇంకా అవేర్నెస్ రాకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు ఈ యాక్సిడెంట్లో బలవుతున్నాయి. మన వాళ్ళు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ కానీ లేకపోతే డ్రింక్ చేసి వెహికల్స్ నడిపే దాంట్లో కానీ మనం సేఫ్గా జర్నీ చేస్తున్నా కానీ అదర్ సైడ్ నుంచి వాళ్ళు సరిగ్గా లేకపోయినా మనం అలర్ట్గా లేకపోతే జరిగే పరిణామం మనకు, మన కుటుంబానికి, అలాగే ఎంతో రాష్ట్ర అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో క్రియేట్ చేస్తున్న ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు కూడా మన వాళ్ళు ఇంకా దాని లెవెల్లో పోవడం లేదు. సో ఇప్పుడు రాజాడు పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ పోలీసు, అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్స్ ప్రజలందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకొని పాటిస్తేనే మనకు భద్రత ఉంటుంది. మనకు తగ్గట్టు రోడ్స్ కూడా అక్కడక్కడ ఇంకా దాన్ని ఆ లెవెల్లో లేకపోవడం, మనకు వెహికల్ స్పీడ్ పెరగడం, ఆ స్పీడ్ని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉండడం, రూల్స్ని రెగ్యులేషన్ని పాటించకపోవడం వల్ల జరిగే పరిణామాలు చాలా ఉన్నాయి. సో దాన్ని ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ చేసి దీంట్లో ముఖ్యంగా పోలీసు పాత్ర అర్హులనేది ఎప్పుడు కూడా రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ అడిగినప్పుడు డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా దీనికి సహకరిస్తుంది. వారి బాధ్యత కూడా దీంట్లో అర్హులనేది